అందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సౌగంధి నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఉత్తరం పోస్ట్ బాక్స్లో పడేశాను. నాకెందుకో ఆ ఉత్తరం ఆ క్షణంలో చాలా అపురూపంగా అనిపించింది. నా కోసం ఎదురు చూసే ఒక చిన్న ఇల్లు, అందులో ఆత్మీయులైన ఇద్దరు వ్యక్తులు నాకున్నారు కదా అనిపిస్తుంది. జ్వాలకి ఎవరూ లేరు. తల్లికి జ్వాలకి అస్సలు పడదు. తండ్రి కంటికే కనిపించడట. నాకేమిటో ఆ క్షణంలో జ్వాలని చూస్తే జాలేసింది. నేను సిరిపురం వచ్చాను. అత్తయ్య బావి దగ్గర కాలు జారి పడిందట. మంచం మీద నుంచి లేవటం లేదు. నాకెందుకు టెలిగ్రామ్ ఇవ్వలేదు అంటూ హాస్టల్ మీద అరిచాను. నువ్వు అక్కడున్నావో ఇంకెక్కడికైనా వెళ్ళావో, ఇదేమంత పెద్ద అర్జెంట్ అని ఎలాగో నువ్వు వచ్చేస్తున్నావు కదా అనుకున్నాను. హాస్టల్ సనిగాడు. అన్నీ నీ అంతటి నువ్వే అనుకో. నీకు లోపల నేను సెలవులకి ఇంటికి రాలేదని లోపల కోపం. అది ఈ రకంగా తీర్చుకున్నావు. లేదు అలాంటిదేం లేదు. అతని ముఖంలో గాబరా కనిపించింది. వాడిని ఏమీ అనకే అమ్మా. వారం రోజుల నుంచి ఆ రామకృష్ణ మఠం పనులతో క్షణం తీరకపోయినా ఆ పనులు చూస్తూనే నాకు ఎంత చాకరీ చేశాడు. నిన్నటి నుంచే కాస్త నా అంతటా నేను కదలగలుగుతున్నాను. మొన్నటి వరకు లేవదీయటం, కూర్చోబెట్టడం అంతా వాడే. బిడ్డకు కడుపు నిండా ఈ 15 రోజుల నుండి భోజనమే లేదు. నేనొచ్చానుగా, నువ్వేం దిగులు పడకు. వద్దు మర్రో అనేంతవరకు నీ కొడుక్కి నోట్లో కుక్కుతాన్లే అన్నాను. అత్తయ్య వశ్చల్ని కాస్త కూడా అననీయదు. వెంటనే ఊరుకోవే అమ్మా అంటూ మొదలు పెడుతుంది. ఆ రాత్రి వశ్చల్ నేను బయట వరండాలో కుర్చీ వేసుకుని కూర్చుని బోలెడు కబుర్లు చెప్పుకున్నాం. అతను నా కాశ్మీర్ యాత్ర గురించి చాలా శ్రద్ధగా విన్నాడు. ఇప్పుడు చెప్పు, నేను వెళ్ళటం డబ్బు దండగంటావా అన్నాను. అనను అన్నాడు. నేను వచ్చానుగా, అత్తయ్యని నేను చూస్తానులే, నీకిక రెస్ట్ అన్నాను. కాస్త ఆగి, అవును, వచ్చినప్పటి నుంచి అత్తయ్య నోటి వెంట వింటున్నాను. ఈ రామకృష్ణ మఠం సంగతి ఏమిటి? అవును, రామకృష్ణ మఠం వారు ఇక్కడ ఒక ప్రార్థనా మందిరం కడుతున్నారు. వేదాధ్యయనం మీద ఒక రీసెర్చ్ సెంటర్ కూడా ప్రారంభిస్తున్నారు. రీసెర్చ్ మీద బాగా ఆసక్తి ఉన్నవారు ఇక్కడ ఉండేట్టు సౌకర్యంగా వారి భోజనాలకి ఇబ్బంది లేకుండా హాస్టల్ నిర్మాణానికి కూడా ఫౌండేషన్ వేసేశారు. నేను గట్టిగా గాలి పీల్చి వదిలాను. వాళ్ళకి ఈ చోటు బాగుందా? అవును, ఏకాంతంగా అధ్యయనంలో మునిగిపోవాలని అనుకున్న వారికి ఈ పరిసరాలు చాలా బాగున్నాయని అనుకున్నారు. నన్ను వారి కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వేసుకున్నారు. కంగ్రాచ్యులేషన్స్. అత్తయ్యకి రాత్రికి మళ్ళీ మందు ఎప్పుడు ఇవ్వాలి అన్నాను. 12 గంటలకి. నేను వాచి చూసుకున్నాను. 10:30 అయింది. నేను ఇస్తానులే, నువ్వు నిద్రపో అన్నాను ఆవలిస్తూ. అలాగే అన్నట్లు తల ఊపాడు. ఏమిటి ఆ చదివేది అన్నాను. రామకృష్ణ ప్రభ మ్యాగజైన్ అన్నాడు. కళ్ళు మూతలు పడినాయి. నిద్ర గాఢంగా వచ్చేస్తోంది. శరీరం సుఖనిద్రకి లోనవుతున్న హాయితో కూడిన మత్తు కళ్ళ మీదకి బరువైన మేఘంలా వచ్చి ఆవరించుకుంటుంది. అత్తయ్యకు మందివాలే గొనుక్కున్నాను. తర్వాత నాకు ఇక తెలియదు. ఆవుదుడు అరుపుతో మెలకు వచ్చింది. అంబా అంబా అని ఒకటే అరుపు. గది కిటికీ చువల మీద ఎక్కి కూర్చుని పిచుకలు ఒకటే గోల చేస్తున్నాయి. కళ్ళు తెరిచిన నేను ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. ఒక్క నిమిషం నాకు ఏదీ అర్థం కాలేదు. తర్వాత క్రమంగా అర్థమైంది. రాత్రి నేను ఈ ఊరు వచ్చానని, నా గదిలో మంచం మీద పడుకొని హాయిగా నిద్రపోయి లేచానని. వెరీ గుడ్, లేచావా? ఇందాక వచ్చి చూశాను. నీ వరుస చూస్తే 10 వరకు లేవవని అనుకున్నాను. తల తుడుచుకుంటూ లోపలికి వస్తూ అన్నాడు వశ్చల్. అప్పుడే అతని స్నానం కూడా అయిపోయినట్టుంది. అత్తయ్య లేచిందా అడిగాను. కాఫీ కూడా 2 సార్లు తాగేసింది. అత్తయ్య హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. నేను రాత్రి మందు ఇస్తానని అన్నాను, కానీ సందేహంగా చూస్తూ, లేవలేదు అంతేనా? నేను ఇచ్చానులే, నువ్వు వెళ్ళి ముఖం కడుక్కొని కాఫీ కలిపితే నీతో పాటు నేను కూడా ఒక కప్పు తాగి వెళ్ళిపోతాను. ఓ ష్యూర్, బాత్రూంలోకి వెళుతూ అన్నాను. వంటింట్లోకి వచ్చాను. అక్కడ డికాషన్ రెడీగా ఉంది. పాలు కాచే ఉన్నాయి.
అత్తయ్యలో ఒక ప్రత్యేకత ఉంది. ఇంటినంతా, అందులో వంటిల్లైతే మరీనూ అత్యంత శుభ్రంగా ఉంచుతుంది. వత్సల్, పంచదార ఎక్కడా అరిచాను. అక్కడే ఉంది చూడు, కేక పెట్టాడు. లేదు, సరిగ్గా చూడు. అబ్బబ్బా, వచ్చి కాస్త ఇవ్వు బాబూ. కాసేపైన తర్వాత వంటగదిలోకి వత్సల్ వచ్చాడు. పక్క అల్మారాలో ఉన్న పంచదార డబ్బా తీసి అందించాడు. నన్నెందుకు లేపలేదు? నేను అత్తయ్యని చూసుకుంటాలే అని మొద్దులా నిద్రపోయాను. ఇప్పుడు అత్తయ్య ఇది తెలిస్తే మావాడు నాకే కాదు నీకు కూడా చాకిరీ చేసి ఇంకా అలసిపోయాడు అంటూ సాధిస్తుంది అంటూనే కెవ్వుమన్నాను. ఎందుకంటే నా నడుం మీద ఏదో ఆనింది. తిరిగి చూస్తే వత్సల్ 2 చేతులు నా నడుం మీద ఆనించాడు. ఇదేమిటి అన్నాను. ఏమిటో నాకు తెలియదు, మరి నువ్వే కనుక్కో అన్నాడు. వదులు. వదులుతావా లేక ఈ పంచదార గుమ్మరించనా? డబ్బా చెయ్యి ఎత్తి పట్టుకున్నాను. నీ ఇష్టం, గుమ్మరిస్తున్నా. ఈసారి 10 ఎకరాలు చెరుకు వేశాం. పంచదార పారబోసుకున్నా మనకి పెద్ద నష్టం లేదు. నేను డబ్బా వంపి అతని మీద కాస్త గుమ్మరించాను. అబ్బే, అతను లక్ష్య పెట్టలేదు. నాకే ప్రాణం ఒప్పలేదు. తినుబండారాలు వ్యర్థం చేయకండి అని అట్టల మీద వ్రాసి నేను, జ్వాల, సుదేష్ణ, సుప్రియ, లలిత మా ఇంటావిడ కూతురు పెళ్లికి అట్టలు పుచ్చుకున్న సంగతి గుర్తుకొచ్చింది. వత్సల్ నన్ను దగ్గరకు తీసుకోలేదు. అతనే నా దగ్గరకు వచ్చాడు. నా 2 భుజాల మీద చేతులు ఆనించి, ఇంట్లో ఇలా నీ అరుపులు వింటుంటే నాకెంత హాయిగా ఉందో తెలుసా? సౌ, నువ్వు లేకపోతే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది. నాకు బాగుండదు. నేనిక భరించలేను కూడా. నేనేం మాట్లాడలేదు. అతని మనసులో బాధ నాకు బాగానే అర్థమవుతోంది. నేను ఇంట్లో లేని వెళితే అతను బాగా అనుభవం చెందుతున్నాడు. కానీ మరి నా సంగతి ఏమిటి? జ్వాల పక్కన ఉంటే ఈ మనిషికి తనని గురించిన ఆలోచన తనకి అస్సలు రానిరాదు. జ్వాల మాటలు వింటాం. జ్వాల చూడమన్న దిక్కువైపే చూస్తాం. జ్వాల చెప్పే ఆశలే మన ఆశయాలు అవుతాయి. అంత తీక్షణత ఉంది ఆమె వ్యక్తిత్వంలో. బయట ఎవరో వత్సల్ అని పిలవటం వినిపించింది. వత్సల్ నన్ను వదిలేశాడు. అతను వెళుతూ 2 కాఫీ అని చెప్పి వెళ్ళాడు. నేను కాఫీ కలిపి 2 కప్పులు తెచ్చాను. వరండాలో పచ్చటి శరీర ఛాయతో నడివయసు దాటి చెంపలు నెరిసిన బట్టతలగా ఉన్న ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. వత్సల్ పరిచయం చేశాడు. సౌ, వీరు మిస్టర్ దేశాయ్, మఠం కడుతున్నారని చెప్పానే, దాని కమిటీ సెక్రటరీ. నేను నమస్కరించాను. ఆయన బాగా చదువుకున్న మనిషి. 6 భాషలు క్షుణ్ణంగా మాట్లాడటం, రాయటం వచ్చట. ఆయన కూర్చున్నంతసేపు వత్సల్ని ప్రశంసిస్తూనే ఉన్నాడు. కుర్రాడు ఒక అనర్ఘరత్నం. అతని పట్టుదల, కృషి, అమిత భాషత్వం. ఇలాంటి కుర్రాళ్ళు ఒక 10 మంది నా చేతిలో ఉంటేనా నేనెన్నో గొప్ప పనులు చేయగలను అన్నాడు. వత్సల్ మంచితనం గురించి, సామర్థ్యం గురించి ఈ విధంగా కొంతమంది ప్రశంసించగా వినటం నాకు అలవాటే. ఆ పూట వంట నేనే చేశాను. అత్తయ్యకి అన్నం కలిపి తెచ్చి తినిపించాను. నేను తినిపిస్తుంటే మధ్యలో అత్తయ్య నా చేయి పట్టుకుని నా భుజానికి తల ఆనించి ఏడ్చేసింది. సౌ, నువ్వు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోనని మాట ఇవ్వు అంది. అదేమిటత్తయ్యా అన్నాను. ఏమో నాకు తెలియదే అమ్మా. నువ్వు వాడు సంతోషంగా ఉంటే చూడాలని నా కోరిక. నువ్వేమో అక్కడెక్కడో, వాడేమో ఇక్కడ. మీ ఇద్దరూ ఇలా విడిగా ఉండవద్దు. పెద్దదాన్ని చెబుతున్నాను. ఏమిటమ్మా? అప్పుడే ఇంటికి వచ్చిన వత్సల్ లోపలికి వస్తూ అడిగాడు. ఏం లేదురా, ఏం లేదు అంది. ఆ రాత్రి అత్తయ్య 25,000 నా చేతిలో పెట్టింది. నీ చెవులకి రవ్వల దిద్దులు చేయించాలని అప్పుడప్పుడు కాస్త కాస్త తీసి ఇలా పక్కన ఉంచాను. నువ్వు నీ పుట్టినరోజుకి వచ్చేట్టుగా కొనుక్కో అంది. నేను అది తెచ్చి వత్సల్కి ఇచ్చేశాను. నాకు నగలు అంతగా ఇష్టం ఉండవని నీకు తెలుసుగా. అసలు అవి అంత డబ్బు పెట్టి కొనడం శుద్ధదండగా అని నా అభిప్రాయం. నువ్వు దేనికైనా వాడుకో అన్నాను. నాకేం వద్దు, అమ్మ నీ పుట్టినరోజుకి ఇచ్చింది, నీ ఇష్టం అని అన్నాడు. నేనెక్కడ దాచను? ఏం నీకు బిరువా లేదా ఏమిటి? అసలు ఇంతవరకు ఎప్పుడైనా నా డబ్బు అంటూ నాకేదైనా ఉందా? అసలు ఆ అవసరం నాకేమైనా వచ్చిందా అన్నాను నేను. రాలేదులే, ఉండని. నాకేమైనా అవసరం వస్తే నేనే అడిగి తీసుకుంటాలే అన్నాడు. నేను డబ్బు తెచ్చి బీరువాలో పెట్టి దాచాను. వత్సల్ కొత్తగా మోటార్ సైకిల్ కొన్నాడు.
దానిమీద నన్ను రామకృష్ణ మఠం వారు ప్రార్థనా మందిరం కట్టే చోటుకి తీసుకువెళ్ళాడు. బాప్రే, పెద్ద భవనం. ఎన్నింటికో పునాదులు వేసి ఉన్నాయి. దాదాపు 20 ఎకరాలు. చాలా బాగుంది. అప్పుడే కొన్ని మొక్కలు వేశారు. దేశాయి గారు స్వయంగా దగ్గరుండి పేరు పేరున ఆ భవన సముదాయం గురించి చెప్పారు. నేను ఆసక్తిగా విన్నాను. అక్కడి నుంచి వచ్చేటప్పుడు మామిడి తోపు మీదుగా రావాలి. అక్కడ ఆగాం. వెంట తెచ్చిన బిస్కెట్లు తిని కాఫీ తాగాం. తోటలో ఒక చెట్టుకి ఉయ్యాల వేసి ఉంది. నేను దానిమీద కూర్చుని ఊగాను. ఆ చల్లటి గాలి, ఆ పచ్చదనం, దూరంగా పంట కాలువ కళ్ళకి హాయిగా, మనసుకి ప్రశాంతంగా ఉంది. 2 రోజుల తర్వాత మధ్యాహ్నం వేళ నేను నిద్రలేచి అత్తయ్య దగ్గరకు వచ్చాను. అత్తయ్య, ఇదిగోనే అమ్మా, ఉత్తరం వచ్చింది నీకు అంటూ దిండు క్రింద నుంచి తీసి ఇచ్చింది. నేను నా గదిలోకి వచ్చి చదువుకున్నాను. అది జ్వాల రాసింది. అందులో ఇలా ఉంది: చిట్టి తల్లి, నువ్వు అక్కడికి వెళ్ళి మా సంగతి మర్చిపోయినట్టున్నావు. ఇక్కడ షాపు ఒకటి అద్దెకి వచ్చింది. నువ్వు చూసి ఓకే అంటే గాని నాకు తృప్తిగా ఉండదు. శ్రీనగర్ నుంచి చాచాజీ తెలిసిన వారు వస్తుంటే వారితో చీరలు, షాల్స్ పంపేశాడు. మనం త్వరగా షాపుని ప్రారంభం చేయాలి. నీకోసం 1000 కళ్ళతో మేము ఎదురు చూస్తున్నాం. నీ జ్వాల. ఆ రాత్రి నిద్ర పట్టలేదు నాకు. నేను వచ్చినప్పటికంటే ఇప్పుడు ఇంట్లో ఎంత హాయిగా ఉంది. అత్తయ్య బాగానే కోలుకుంటోంది. వత్సల్కి ఊపిరాడని పని ఉన్నా ఏదో విధంగా టైం దొరికించుకొని నాతో గడుపుతున్నాడు. ఒక్కోసారి నన్ను వెంట పొలానికి తీసుకువెళ్ళేవాడు. ఈసారి ఎందుకో నేను హైదరాబాద్ వెళ్తాను అనటానికి నాకు కాస్త జంకే కలిగింది. కానీ ఏ దేవుళ్ళు నన్ను పైనుంచి ఆశీర్వదించారో గాని ఆ రోజు మధ్యాహ్నం మంచం మీద కూర్చొని అత్తయ్యకి తల దువ్వి చుట్ట చుడుతుంటే ఆవిడ, నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వెళ్తున్నావు అని దిద్దులు ఆర్డర్ ఇచ్చిరా. సుప్రియ వాళ్ళ అమ్మకి తెలిసిన కంసాలి దగ్గరికే వెళ్ళు. ఆవిడ మరిది భార్యకి చేయించగా చూశాను. వజ్రాలు కట్టడం, ఆ పనితనం చాలా బాగుంది. ఈ కాలునొప్పి వెదవది ఒకటి వచ్చి పడింది. లేకపోతే నేనే వచ్చేదాన్ని నీ వెంట. వచ్చే సంవత్సరానికైనా కాసుల పేరు వడ్డానం చేయించగలనో లేదో. ఆడదానికి ఇల్లు భూములు ఉంటే ఏం సంబరం. ఒంటిన వేసుకుని చూసుకోలేదుగా. నగలుంటేనే సంతోషం. మరి పెట్టుకొని ఆనందించవచ్చు. 10 మందిలో గౌరవం కూడా. వాడసలు నా చేతికి డబ్బే అందనివ్వడు. ఏ కాస్త అయినా వస్తే ఈ పక్క పొలం, ఆ పక్క తోట అంటూ బేరాలు మొదలు పెడతాడయ్యే. ఉన్నది మనకి చాలదా ఏమిటి? ఆవిడ సనుగుడు నేను ఆనందంగా విన్నాను. మర్నాడు నేను హైదరాబాద్ బయలుదేరుతుంటే, ఇదేమిటి అన్నాడు వత్సల్. అత్తయ్య తనే కల్పించుకుంది. నేనే వెళ్ళమన్నాన్రా. పుట్టినరోజు దగ్గరికి వస్తోంది. రవ్వల దిద్దులు కొనుక్కోమన్నాను. నువ్వు కూడా వెళ్ళరాదు? నేనా? నాకీ పూట తీరికేయది అన్నాడు. వత్సల్ మోటార్ సైకిల్ మీద నన్ను తీసుకువచ్చి స్టేషన్ దగ్గర దింపాడు. నీ కాల్లో ఏదైనా సుడి ఉందేమిటి? లేకపోతే ఏమిటిది? ఎప్పుడు నీకు ప్రయాణాలే అన్నాడు. నువ్వు కూడా వస్తే పోయేది అన్నాను. రావాలనే ఉంది, కానీ పనులు అన్నాడు. నేను త్వరగానే వస్తానని చెప్పాను. నా జీవితంలో సగభాగం ఈ రైల్వే స్టేషన్లో నిన్ను దింపడానికి వస్తానంటే వచ్చి ఎదురుచూడటానికి సరిపోయినట్టుగా ఉంది అన్నాడు వత్సల్. నేనేం జవాబు చెప్పలేదు. వెళుతూ వెళుతూ ఆ గంభీరత్వం దీనికి కాస్త నవ్వకూడదు అన్నాడు. నేను నవ్వాను. గుడ్, మెచ్చుకున్నాడు. అది నువ్వు తిరిగి వచ్చే వరకు నాకు ఇచ్చిన టానిక్ అన్నమాట అన్నాడు. 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తానని నమ్మకంగా చెప్పాను. నేను హైదరాబాద్ వచ్చేసరికి ఇల్లంతా నానా కంగళీగా ఉంది. ఇంటి నిండా చెక్క పెట్టెలు నిండి ఉన్నాయి. జ్వాల వాళ్ళు వాటిపై ఎక్కి నడుస్తున్నారే తప్ప ఒక పక్కకి లాగి ఒకదాని మీద ఒకటి పేర్చలేదు. నాకు తెలుసుగా, జ్వాల బుర్ర ఎప్పుడూ ఆలోచనలతో పరుగులు తీస్తూ ఉంటుంది. ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలి, పనులు టైంకి జరగాలి అనేటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వదు. తెల్లటి దుప్పటి వేసిన పక్క మీద ఎలా పడుకుంటుందో, క్రింద చాపలేని నేల మీద బోర్లా పడుకొని తల క్రింద చేతులే దిండుగా చేసుకుని అంత హాయిగానూ నిద్రపోగలదు. ఉన్నప్పుడు బాగా తింటుంది, లేకపోతే మంచినీళ్లు తాగి కూనిరాగం తీస్తూ రోజులు గడిపేస్తుంది. ఆ ప్రవర్తన అంతా ఎప్పుడు చూసినా బేపర్వాగా నిష్పూచిగా ఉంటుంది. దేనిని లక్ష్య పెట్టదో, ఎవరిని ప్రాణసమానంగా చూడదో. అందరితో అవసరం ఉంటుంది. అందరూ ఒక్కటే. ఈ ఎక్కువ తక్కువలెందుకు మనకి అంటుంది. చాలా చిత్రమైన మనస్తత్వం.
కొత్త వాళ్ళకి వింతగా కుతూహలంగా ఉంటుంది. నేను ఇంట్లోకి రాగానే అరగంటలో చకచక సర్ది ఊడ్చి వేశాను. నా మంచం మీద దుప్పటి మాసిపోయి నలిగి ఉంది. నా బీరువాల నుంచి ఇస్త్రీ మడత తీసి వేసుకున్నాను. ఇప్పుడు నా ప్రాణం హాయిగా ఉంది. సౌ స్వభావం జ్వాల స్వభావానికి పూర్తిగా విరుద్ధం. నాకు ఇల్లు శుభ్రంగా ఉండాలి. పక్క మీద దుప్పటి రవంత మడత పడినా నాకు నచ్చదు. నేను సుఖంగా ఉండాలంటే కొన్ని పద్ధతులున్నాయి. నేను ఇల్లు సర్దటం పూర్తయ్యేసరికి బయట నుండి జ్వాల, సుదేష్ణ వచ్చారు. జ్వాల నన్ను చూడగానే ఆనందంగా చెప్పింది, వచ్చేసావా నువ్వు? అమ్మయ్య, ఇప్పుడు నా ప్రాణం హాయిగా ఉంటుంది. పెట్టెలు చూపిస్తూ, చాచాజీ శ్రీనగర్ నుంచి తెలిసిన వాళ్ళు వస్తుంటే ఇవన్నీ పంపించేశారు. ఇవి చూస్తుంటే నాకు ఎప్పుడెప్పుడు షాపు తెరిచేస్తానా అనిపిస్తోంది. మనకి షాపు కూడా దొరికింది. మన ఇంటామే కోడలికి పెద్దమామగారు. మన ఇంటామే మన గురించి చెప్పింది కాబట్టి 10,000 పగిడి తీసుకుంటున్నారు. అదే ఇంకోరైతేనా 25,000 తక్కువ ఇవ్వనన్నాడు. లే రారా బయలుదేరు అంటూ నన్ను ఊరు నుంచి వచ్చిన దాన్ని స్నానం కూడా చేయనీయకుండా షాపు చూడ్డానికి లాక్కెళ్ళింది. మనకి భయం కూడా లేదు. ఇంటివాళ్ళు వెనకనే ఉంటారు. ముందుకు వేసిన షాపు మనకి ఇచ్చారు అంటూ షాపు చూపించింది. షాపు బాగానే ఉంది. జ్వాల ఇంటాయనకి నన్ను పరిచయం చేసింది. ఆయన పేరు భజగోవిందం. ఆయన భార్య పేరు భూదేవి. వాళ్ళకి పిల్లలు లేరట. ఇంటి నిండా రకరకాల పిల్లులున్నాయి. మేం వెళ్ళేసరికి అన్నీ ఒక్కసారి పారిపోయినాయి. భజగోవిందం గారు మాతో వరండాలో మాట్లాడుతుంటే లోపల గదిలో ఆవిడ, పాలు తాగమ్మా, మా తండ్రి కదూ అని బ్రతిమలాడటం వినిపించింది. భజగోవిందం గారు మాకు టీ ఇస్తానని లోపలికి వెళ్ళారు. లోపల నుంచి మా తండ్రి, మా బంగారు నాయనే అని ముద్దాడటం వినిపిస్తోంది. పిల్లలు లేరన్నావుగా, పిల్లల్ని పెంచుకుంటున్నారా అన్నాను. పిల్లల్ని కాదు, పిల్లుల్ని పెంచుకుంటున్నారు, అదే ముద్దు అంది జ్వాల. మేం భజగోవిందం గారితో మాట్లాడి ఇంటికి వచ్చేసాం. మేం వచ్చేసరికి సుదేష్ణ, మధు వచ్చి ఉన్నారు. సారీ జ్వాల, డబ్బు ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడా దొరకలేదు అన్నాడు మధు. సుదేష్ణ అంది, 10,000 కావాలి అనేసరికి మా అమ్మ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంది. కష్టపడి సంపాదిస్తేనే నాకు విలువ తెలుస్తుంది అంది. మా నాన్న నా కోసం ఇల్లు కొనడానికి మొన్ననే సగం డబ్బు కట్టాడట అంది సుప్రియ. జ్వాల తలదించుకొని కూర్చుంది. నేను చెప్పిన మాట విని మీరు ఆ షాపు గందరగోళం మానేయండి అన్నాడు మధు. అతను వెళ్ళిపోయాడు. తిట్టుకుంది జ్వాల. ఏదైనా సమస్య వచ్చినప్పుడు క్రింద కాళ్ళు చాచుకొని గోడకి తల ఆనించి కూర్చుంటుంది. అప్పుడు కూడా అలాగే కూర్చుంది. భోజనం కూడా చేయలేదు. ఆఫ్టర్ ఆల్ 10,000, ఆ మాత్రం సంపాదించుకోలేని నేను అసలు బ్రతికి కూడా వేస్ట్ అనుకోసాగింది గుప్పిళ్ళు బిగిస్తూ. ఇల్లంతా ఏదో బాధాపూరితమైన నిశ్శబ్దం. నేను ఆలోచించాను. వెళ్ళి పెట్టె తెరిచి అత్తయ్య ఇచ్చిన 25,000లో నుంచి 10,000 తెచ్చి జ్వాల చేతిలో పెట్టాను. ఒక్కసారి అంత డబ్బు తన దోసిట్లోకి రాగానే జ్వాల తన కళ్ళని తానే నమ్మలేనట్టు అయోమయంగా తలెత్తి నా వైపు చూసింది. ఎక్కడిది ఇది అంది. నాదే. ఇంత డబ్బు ఎక్కడిది? నీ దగ్గర ఏదైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? నేను నవ్వాను. ఆ క్షణంలో జ్వాల ముఖం చూస్తుంటే నాకు ఎంతో సంతోషం వేసింది. రవ్వల దిద్దులు పెట్టుకుంటే నాకు ఇలాంటి ఆనందం రాదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అత్తయ్య నాకు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చిందని చెప్పగానే జ్వాల భయపడింది. కానీ సౌ అంది. ఏం పర్వాలేదు, సందేహించకు. నాకు నగల వ్యామోహం లేదని నీకు తెలుసుగా అన్నాను. జ్వాల ఆ రాత్రి కనీసం 10 సార్లైనా డబ్బు మళ్ళీ మళ్ళీ లెక్క పెట్టుకొని ఉంటుంది. ఏమిటది? నోట్ల శబ్దం విన్న నేను పడుకున్న దానినల్లా ఇటువైపు తిరిగి చూస్తూ అన్నాను. నేను నమ్మలేకపోతున్నాను ఇంకా అంది. మర్నాడు ఉదయం ఇంకా 8 గంటలు కాకముందే జ్వాల, నేను మా ఇంటామెని వెంటబెట్టుకొని వెళ్ళి భజగోవిందరావు గారికి డబ్బు సమర్పించుకున్నాం. మేం వెళ్ళేసరికి వరండా నిండా ఒక 20 పిల్లులు గిన్నెల్లో మూతులు పెట్టి పాలు తాగుతున్నాయి. భజగోవిందం గారు షాపు తాళం తెచ్చి జ్వాల చేతికి ఇచ్చాడు. ఆ తాళం చెవిని జ్వాల గుప్పెట్లో పట్టుకుంది. ఇంటికి రాగానే గుప్పెటి తెరిచి ఒక మహా విచిత్రంగా చూపించింది. అందరం చూశాం. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అయితే మనకి ఈ షాపు స్వంతమైందన్నమాట అంది సుదేష్ణ. హిప్ హిప్ హురే అరిచింది సుప్రియ. సౌకి శతకోటి కృతజ్ఞతలు అంది జ్వాల.
వెంటనే ముగ్గురు కలిసి వచ్చి ఎత్తి గదంతా తిప్పేశారు. చాలు మీ ఊరేగింపు అన్నాను దించమని గొడవ చేస్తూ. మనం సౌకి కాదు, అసలు వాళ్ళ అత్తయ్యకి కృతజ్ఞతలు చెప్పాలి అంది సుప్రియ. ఆవిడకి కూడా కాదు, ఆవిడకి మాత్రం ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందేమిటి? వశ్చలిస్తేనేగా, మనమంతా అతనికి కృతజ్ఞత చూపించాలి అంది సుదేష్ణ. ఎలా అంది జ్వాల. నేను ఈసారి అతను వస్తే మాత్రం భోజనం నేనే వండి పెడతాను అంది సుదేష్ణ. నేను నా మోటార్ సైకిల్ మీద షికారు తీసుకువెళ్తాను అంది సుప్రియ. నువ్వేం చేస్తావు జ్వాల అంది సుదేష్ణ. జ్వాల ఆలోచించింది, భుజాలు కుదించి, నాకు తెలియదు, ఇంతవరకు ఒక మనిషికి కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం నా జీవితంలో ఎన్నడూ రాలేదు అంది. ఆ పూట నుంచి మేమంతా షాపు హడావిడిలో పడిపోయాం. షాపు లోపల చెక్కారలు చేయించాలి, ఫ్యాన్లు కొనాలి, కొంత ఫర్నిచర్ చేయించాలి. నా దగ్గర ఉన్న మిగతా 15,000 ఇట్టే అయిపోయినాయి. అదిగాక ఇంటామె దగ్గర ఇంకో 10,000 అప్పు తెచ్చాం. ఆవిడ ప్రామిసరీ నోట్ మీద నా చేత సంతకం చేయించుకుంది. ఎందుకంటే ఆవిడకి అత్తయ్య మాటల ద్వారా ఊర్లో ఉన్న ఇల్లు, పొలం నా పేరిటనే ఉన్నాయని బాగా తెలుసు. షాపు ఓపెనింగ్ ఆ రోజునే. నేను 2 రోజుల క్రితమే అత్తయ్యకి ఉత్తరం రాశాను. నా స్నేహితురాళ్ళు ఇక్కడ షాపు తెరుస్తున్నారు, నన్ను ఉండమంటున్నారు అని. ఆ రోజు మధ్యాహ్నం వశ్చల్ వచ్చాడు. అనుకోకుండా రామకృష్ణ మఠం సెక్రటరీ దేశాయ్తో పాటు మద్రాసు వెళ్లాల్సి వచ్చిందట. అక్కడి నుంచి పని మీద ఇక్కడికి వచ్చాడట. నా ఉత్తరం సంగతి అతనికి తెలియదు. నా పని అయిపోతే ఇద్దరం కలిసి ఊరు వెళ్ళవచ్చు అనుకున్నాడట. షాపు సంగతి అతనికి తెలియదు. నేను తీసుకువెళ్ళి షాపు చూపించాను. జ్వాల నేను వద్దన్నా వినకుండా షాపుకి సౌగంధి అని పేరు పెట్టింది. బోర్డు అప్పుడే వచ్చింది, షాపుకి తగిలిస్తున్నారు. వత్సల్ షాపు చూసి చాలా బాగుంది అన్నాడు. జ్వాల షాపులో సామాను సర్దిస్తోంది. ఇంతలో ఒక కుర్రాడు వచ్చి పుస్తకం ఏదో జ్వాలకి అందించాడు. అది చదువుతుంటే జ్వాల ముఖం వెలవెలా పోయింది. అది ఏమిటని మేమంతా చుట్టుముట్టాం. షాపుని ఆ సాయంత్రం ప్రారంభించాల్సిన ప్రసిద్ధ సోషల్ వర్కర్ మాలినీదేవి అర్జెంట్ ప్రోగ్రాం రావడంతో ఆ రాత్రి ఊరు వెళ్ళిపోయిందట. తాను చాలా చింతిస్తున్నానని వ్రాసింది. ఇంకెవరున్నారు, ఇప్పుడు ఎవరు వస్తారు అని మేమంతా హడావిడి పడుతుంటే జ్వాల నిబ్బరమైన స్వరంతో చెప్పింది. ఎదురుగుండా భగవంతుడు పంపినట్లున్న ప్రత్యేక వ్యక్తిని వదిలి ఎవరు ఎవరు అంటారేమిటి వెరివాళ్ళలా అంది జ్వాల. ఎవరు అన్నాం అందరం ఆతృతగా. అదిగో వశ్చల్ మన షాపుకి ప్రారంభోత్సవం చేస్తారు అంది. నేను వశ్చల్ ఒప్పుకోడని అన్నాను. జ్వాల సరాసరి అతని దగ్గరికి వెళ్ళింది. 2 చేతులు జోడించింది. వశ్చల్ గారు, మాకు తెలిసినంతవరకు మీకంటే ఆత్మీయులు, అర్హులైన వారు మాకెవ్వరూ లేరు. మీ సౌగంధికి చదువు చెప్పించి ఇంత వృద్ధిలోకి తెచ్చినట్టే మా సౌగంధి కూడా వృద్ధిలోకి రావాలని ఆశీర్వదించండి. మీరు షాపుకి ప్రారంభోత్సవం చేయాలి. భగవంతుడి కోరిక కూడా అదే కాబట్టి ఆ మాలినీదేవికి అర్జెంట్ పని కల్పించి ఊళ్ళో లేకుండా పంపించేశారు అంది. చివరి మాటకి అందరూ పక్కున నవ్వారు. నాకేం తెలియవో, నాకు అలవాట్లేదు అన్నాడతను. అలా అనకండి, మీ మామిడి తోటలో మీరు మొక్కలు నాటలేదు, ఇది కూడా అంతే. మా కాళ్ళ మీద మేము నిలబడాలి అనే ఆశాజ్యోతిని వెలిగిస్తున్నారు మీరు. నేను అతను ఏదో అనుభూతుంటే, మీరు కాదు అంటే మేమంతా ఇక్కడే ప్రాయోపవేశం చేసేస్తాం అంది. అది కాదు, ఇందులో ఏముంది చెప్పండి, షాపుని చూపిస్తూ ఈ సౌగంధి కూడా మీదే అనుకోండి అంది. వశ్చల్ నా వైపు చూశాడు. ఒప్పుకో వశ్చల్ అన్నాను. వశ్చల్ ఒప్పుకుంటున్నారు అంది జ్వాల. అతను ఆ మాటకి అభ్యంతరం చెప్పలేదు. మర్చిపోయాను, నేను మీకు మంచి భోజనం బాకీ అంది సుదేష్ణ. అదేమిటి? నేను మోచేతి మీద గిల్లాను. వాళ్ళకి ఇందాకే వశ్చల్ దగ్గర షాపుకి డబ్బు ఎలా వచ్చిందో ఆ మాటే ఎత్తవద్దని వాగ్దానం తీసుకున్నాను. ఏం లేదు అంది సుదేష్ణ. సాయంత్రం 6 గంటలకి షాపు ఓపెన్ అయింది. మాకు తెలిసిన కొద్ది మందిని పిలిచాం. మధు కూడా వచ్చాడు, కెమెరా తెచ్చాడు. వశ్చల్కి నేను దండ వేస్తుంటే ఫోటోతో పాటు జ్వాల పుష్పగుచ్చం తెచ్చింది. వశ్చల్ కత్తిరిస్తుంటే అతనికి ఓవైపు నేను, మరోవైపు జ్వాల నిలబడి ఉన్నాం. మధు క్షణక్షణం ఫోటో క్లిక్ మనిపిస్తూనే ఉన్నాడు. వశ్చల్ లోపలికి వచ్చి షాపులో అరేంజ్ చేసినవన్నీ చూశాడు. లాంఛనప్రాయంగా మీరేదైనా కొనాలి అంది సుప్రియ. ఈ షాపు మొత్తం ఖరీదు చెబితే సరి.
ఆయన షాపుని ఏకంగా కొనేస్తారు అన్నాడు మధు నవ్వుతూ. అమ్మో, ఆ విధంగా షాపు కొట్టేయాలని మధు ప్రయత్నం అంది సుప్రియ. వత్సల్ బంగారు రంగులో ఉన్న ఒక షాల్, ఒక స్వెటర్ కొన్నాడు. ఆహా, ఏం సెంటిమెంటో, వాళ్ళ అమ్మకి కాబోలు అన్నారెవరో. అతిథులంతా వచ్చి వెళ్ళిపోయారు. అందరూ షాపు చాలా బాగుందని మెచ్చుకున్నారు. వచ్చిన వారిలో కొంతమంది గాజులు, పౌడర్లు కూడా ఓ ప్రక్కన పెట్టమని, మరొకరు పుస్తకాలు కూడా పెట్టమని సలహా ఇచ్చారు. వత్సల్ వెళ్తున్నానని అంటుంటే జ్వాల హఠాత్తుగా అతని చెయ్యి పట్టుకుని ఊపింది. మీ మేలు జన్మలో మరవలేను అంది. ఆ రాత్రి నేను వత్సల్ బయట హోటల్కి భోజనానికి వెళ్ళాం. నాకెంతో ఇష్టమైన హోటల్ అది, డ్రీమ్ హౌస్. వత్సల్ని ఇది వరకు 2-3 సార్లు తీసుకువెళ్ళాను. మెడ్రాస్ ఎందుకు వెళ్ళావు అని అడిగాను. మామిడి పళ్ళు ఎగుమతి వివరాలు కనుక్కుందామని. మనం డైరెక్ట్గా బొంబాయి, ఢిల్లీ పంపిస్తే చాలా లాభం. దేశాయ్ గారికి తెలిసిన ఒక పంజాబీ ఫ్రెండ్ మెడ్రాస్లో ఉన్నాడు. మరి వత్సల్, ఎంతైనా దేశాయ్ గారు పరిచయం అయిన తర్వాత నీలో కాస్త మార్పు వచ్చింది అన్నాను. అతనికి డబ్బు షాపుకి ఖర్చు పెట్టేశాను అని ఎలా చెప్పాలా అని సతమతమవుతున్నాను. నేను భయపడుతున్న సంగతి రానే వచ్చింది. వత్సల్ అడిగాడు, నీ డైమండ్ కమ్మలు రెడీ అయినాయా? నేను తలదించుకున్నాను. దాహం లేకపోయినా గ్లాసులో నీళ్లు తాగాను. అవసరం లేకపోయినా ఉప్పు అందుకొని వేసుకున్నాను. నేను తింటున్నది అన్నమో కూరో తెలియనట్లు ప్లేట్లో వేళ్లతో కలుపుతున్నాను. అతనికి జరిగినది చెప్పటమా మానటమా అనే మీమాంసలో ఉన్నాను నేను. చివరకు తెగించి ధైర్యం తెచ్చుకొని చెప్పేశాను. వత్సల్ షాక్ తిన్నట్టు ఆగిపోయాడు. ఈసారి తాగటం అతని వంతు అయింది. నేను జ్వాల పడిన వేదన అంతా చెప్పేశాను. అతను వెనక్కి ఆనుకుని ఉన్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత అన్నాడతను, సౌ అన్నానని నువ్వు కోపం తెచ్చుకోవద్దు. నీ మీద జ్వాల ప్రభావం చాలా ఉంది. నీ స్నేహం, మంచితనం ఆ అమ్మాయి బాగా ఉపయోగించుకుంటోందని నాకు అనిపిస్తోంది. అలా అనకు వత్సల్, జ్వాలని ఏమీ అనకు. పాపం, తను ఎన్ని బాధలు పడింది. బాధలు ఎవరికి ఉండవు, అందరికీ ఉంటాయి. మన బాధలు తీసుకువెళ్ళి ఇంకొకరి మెడకి చుట్టకూడదు కదా. కాస్త ఆగి అన్నాడు, ఈ షాపు పెట్టడం అనేది నీ స్వయం నిర్ణయం అయి ఉంటే నేనేమీ అనేవాడిని కాదు. కొంతమంది తెలివిగల వాళ్ళు వారి కలలని ఇంకొకరి ద్వారా అమలుపరుస్తారు. అయినా నీ డబ్బు నీ ఇష్టం అనుకో. అలా అనకు. నువ్వు అలా అంటే నాకు చాలా బాధగా ఉంటుంది. ఈ షాపు నా కోసమే అనుకో. నువ్వు ఓకే, నువ్వు ఎలా అనుకోమంటే అలా అనుకుంటాను. అతను మళ్ళా భోజనం చేసాగాడు. అతని భోజనం త్వరగా అయిపోయింది. గడియారం చూసుకుంటూ, ఆఖరి బస్సుకి టైం ఉంది, నేను వెళ్ళిపోతాను అన్నాడు. నా మీద కోపం వచ్చిందా? లేదు, నేను నిన్ను అడగకుండా అంత డబ్బు ఖర్చు పెట్టేశానని. నాకేం లేదు, చెప్పానుగా. అంతా నీ డబ్బు నీ ఇష్టం. ప్లీజ్ వత్సల్, అలా అనకు ఆవేశంగా అన్నాను. నా డబ్బు ఎలా అవుతుంది? అంతా నువ్విచ్చిందే, నీ కష్టార్జితం. చాలు ఆపు. అతను లేవబోతూ ఆగి కూర్చుండి టేబుల్ మీద గ్లాసు వైపు చూస్తూ అన్నాడు. నా కష్టార్జితమే కావచ్చు, కానీ నాకంటే అమ్మ కష్టం అందులో ఎక్కువ ఉంది. నేను తనని చీరలు కొనుక్కోమని ఇస్తే పీనాసి దానిలా చౌకరకంవి కొనుక్కొని అందులో నుంచి డబ్బు పక్కన పెట్టేది. ఒక్క చీరకే కాదు, వంట చేయలేకుండా ఉన్నావు, మనిషిని పెడతానమ్మా అంటే, ఎందుకురా ఆ డబ్బు పక్కన పెడితే సంవత్సరానికి 2,000 పైన అవుతుంది అనేది. ఏం చేస్తావమ్మా డబ్బు ఇలా దాచి అంటే? చేయటానికి ఎంతో ఖర్చు ఉంది, నువ్వే నా చేతికి రానియవు. సౌకి నగలు ఏమంత ఉన్నాయి చెప్పు అనేది. ఇలా ఎన్నో. అయినా అవన్నీ చెప్పినా నీకు అర్థం కాదు. అతను బిల్లు చెల్లించి లేచి వెళ్ళిపోయాడు. నేను వెంటనే లేవలేదు, అలాగే కూర్చుండిపోయాను. అతను వెనక్కి తిరిగి వచ్చాడు. ఒక్క క్షణం టేబుల్ దగ్గర ఆగాడు. ఆ తర్వాత నా చేయి పట్టి లేవదీసి మౌనంగా బయటకు తీసుకువచ్చాడు. ఇద్దరం నడుస్తుంటే అడిగాడు, ఇంటావిడ దగ్గర అప్పు నీవు ఎంత తీసుకున్నావు? 10,000 జవాబిచ్చింది. ఎంత వడ్డీ? 100కి 5 రూపాయలు. అతను ఇంకేం మాట్లాడలేదు. ట్యాక్సీ వచ్చింది. ఇద్దరం అందులో ఎక్కాం. అతను నన్ను ఇంటి దగ్గర దించేశాడు. ట్యాక్సీ పోనీ అన్నాడు. నేను నోరు విప్పి ఏదో చెబుతుంటే ట్యాక్సీ కదిలింది. చేయి ఎత్తి ఆపే లోపలే అది వెళ్ళిపోయింది. నేను నిర్వీణురాల్ని అయినట్టే నిలబడిపోయాను. వత్సల్కి బాగా కోపం వచ్చింది, లేకపోతే అలా చెప్పకుండా వెళ్ళడు.
చిన్నప్పుడు కూడా అంతే, కోపం వస్తే చెప్పకుండా పొలం వెళ్ళిపోయేవాడు. నేను నిట్టూర్చి లోపలికి వచ్చాను. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.